Security Association of India విశాఖపట్నం చాప్టర్ రెగ్యులర్గా స్కూల్స్లోని కాలేజెస్లో మన ఫైర్ సేఫ్టీ కోసం అవేర్నెస్ క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఎలాగ ఆన్ చేయాలి, ఆపరేట్ చేయాలి ఎడ్యుకేట్ చేస్తుంది. నెక్స్ట్ లోకల్ ఫైర్ ఇండస్ట్రీస్లో కూడా ఫైర్ అవేర్నెస్ క్యాంప్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏ వచ్చినా సరే వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా లోకల్ ఇండస్ట్రీస్లో ఫార్మాలో కానీ పోర్ట్లో కానీ రెగ్యులర్గా ఆటోనగర్లో కూడా మేము కండక్ట్ చేస్తూనే ఉంటాం. అప్గ్రేడేషన్ కానీ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానీ చెప్తూనే ఉంటాం. సో దానికి మ్యాక్సిమం పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2 years నుండి చాలా చక్కగా చేస్తున్నాం. ఇంకా ముందు ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్న కొద్దీ ఇంకా ఇంప్రూవ్ చేయాలని మా తాలూకా లోకల్ చాప్టర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్గా ఈరోజు నేను ఓత్ తీసుకున్నాను యాజ్ అ ప్రెసిడెంట్గా. మనకి ఇండస్ట్రీలోని ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఇట్స్ అన్ యాక్సిడెంటల్, ఇట్స్ అ స్పాంటేనియస్ రియాక్షన్ కూడా. ఒకసారి జరిగిందంటే ఎంత అది ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మనకి తెలియదు. అది అసెట్స్ మీద ఇస్తుందా, లైఫ్ మీద ఇస్తుందా, దేని మీద ఇస్తుందని ఎవరికీ తెలియదు. బట్ మా తాలూకు సొసైటీ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఎలాగ ప్రమోట్ చేద్దాము, అవేర్నెస్ ఎలా క్రియేట్ చేద్దాం. సెక్యూర్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మనం ముందు సెక్యూర్ చేద్దాం. అవేర్నెస్ ఎంత మనం బాగా చేయగలిగితే స్కూల్ టైం నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఇండస్ట్రీ వరకు ప్రతి ఒక్క సెక్టర్లోనూ కూడా మనకి అది కమ్యూనిటీ అవనివ్వండి, మాల్స్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, ఫార్మా ఇండస్ట్రీ అవనివ్వండి, అన్ని టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. కాబట్టి వీటి అన్ని లొకేషన్లో డిఫరెంట్ క్లస్టర్స్లోని మనం అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తుంటాము మన సొసైటీ. అండ్ మనకి ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారు, ఫస్ట్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నది, దానికి కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మేము మా సొసైటీ తరపున కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. FSA is there more than 20 years. FSA is here. We will check all the documents when we are buying that resident on house, but we are not checking the NOCs. But people needs to be more awareness to check this NOC is there or not. The same way we need to give more awareness to the school kids because they are the future. If we practice that fire safety awareness to the school kids, that will be get a society better on this. Thanks a lot.